కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులేండి. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందేంటి? హలో బుద్ధవతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బై. ఏంటండి మీరు అనేది? నన్ను ప్రేమిస్తున్నారా? అవును. మరి పెళ్ళెవరిని చేసుకుంటారు? ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికేనండి. ఒకవేళ నన్ను చేసుకోవడం కుదరకపోతే? జీవితంలో పెళ్ళి అనేదే చేసుకో. మీరు మరీ డెప్త్కి వెళ్ళిపోయారు. అనవసరంగా ప్రేమ గీమ అంటూ మనసు పాడు చేసుకోకండి. నేనంటే మీకు ఇష్టం లేదా? మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా మా అన్నయ్య చిన్న అభ్యంతరం చెప్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. అదేంటి? నాకేం కావాలో నాకన్నా మా అన్నయ్యకి బాగా తెలుసు. నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి కట్టుకోపోయే భర్త వరకు ఆ సెలక్షన్ అంతా మా అన్నయ్యదే. కానీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా పర్సనల్. మా అన్నయ్య నా ప్రాణమైనప్పుడు నాకంటూ పర్సనల్స్ ఉండవు. అలాగని మీ అన్నయ్య కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో చేసుకోమంటే చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటాను. మా అన్నయ్య సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. చూడండి, బుద్ధావతారంలో ఉన్న మీ ఫేస్ చూసి సరదాగా టీజ్ చేయాలనిపించి కుంటిదానిలా నటించాను. నీతో సరదాగా ఉండటమే నేను చేసిన తప్పైతే మా అన్నయ్యకి తెలియకుండా నేను చేసిన మొదటి తప్పు అదే. ఇంకోసారి ఈ తప్పు జరగదు. అది కాదండి. ప్లీజ్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అన్నయ్యతో మాట్లాడండి ప్లీజ్, సరేనా? చూసావురా, తనకిష్టం ఉన్నా కూడా నాకిష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానంటుంది. తను మనసు పడ్డవాణ్ణి తనకిచ్చి పెళ్లి చేయడమే అన్నయ్యగా నా బాధ్యత. అతను ఎలాంటివాడు, అతని కుటుంబం ఎలాంటిదో మనం వెంటనే తెలుసుకోవాలి. అయితే వాళ్ళు మంచోళ్ళో కాదు, అబ్బాయిని అడిగొస్తాను. చింపావులే. ఈ ప్రపంచంలో ఏ వెధవని అడిగినా నేను మంచి వెధవనే అంటాడు. మరి ఎలా? అందుకే వాళ్ళింటికి మనం పనివాళ్ళగా వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకుంటున్నాం. ఇంట్లో ఎంతమంది పనులు పెట్టుకుని నువ్వు పనోడు ఏందన్నా? ఏ గొప్పింటి విషయమైనా బయటపడేసేది పనివాళ్లే కదా. అయినా కూడా నువ్వు పనోడు అంటే నేను ఒప్పుకోను. రే, చెల్లెలి కోసమే కదరా అన్నా. నీకు చెల్లెలుగా పుట్టడం ఆ అమ్మాయి అదృష్టం, ఆ అమ్మాయికి అన్నయ్యగా పుట్టడం నీ అదృష్టం నాకు తెలియదు కానన్నా. నేను మాత్రం మీ ఇంట్లో పనోడుగా ఉండటం నా అదృష్టం అన్నా. అయ్యో, చెప్పండి. మీ వర్కర్స్ కి మీరు క్వార్టర్స్ కట్టించిచ్చారు. ప్రతి పండక్కి బోనస్ కూడా ఇస్తున్నారు. కార్మికుల వల్ల నేను సంపాదిస్తున్నాను. ఆ సంపాదనని వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను. దట్స్ ఆల్. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన కోసం కష్టపడే వాళ్ళకి ఆ మాత్రం చేయడం మన బాధ్యత. అఫ్ కోర్స్, కానీ మిమ్మల్ని చూసి మా ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా మమ్మల్ని అలాగే ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. తప్పే ఉంది? అలా ఇస్తే మేము ఫ్యాక్టరీ మూసుకోవాలి. కాబట్టి కార్మికుల విషయంలో మీరు పద్ధతి మార్చుకుంటే మంచిది. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నారు. ప్లీజ్. ఏంట్రా అన్నా, అటు చూడు.
ఏం లేదు వదినా. ఏం లేదంటావేంట్రా? తలక కట్టు కనపడుతుంటే రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయిందా? అందుకే నిన్ను డ్రైవ్ చేయొద్దనేది. డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చు కదయ్యా. యాక్సిడెంట్ కాదు వదినా. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో రౌడీలు అటాక్ చేశారు. రౌడీలా? వాళ్ళ చేతులు ఎరిగిపోను, వాళ్ళ నాశనం అయిపోను. ఏమండే ఆల్రెడీ వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోయినాయి. అనయ్య సమయానికి వచ్చి వీళ్ళు నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. మీరు కాపాడింది మా ప్రాణానికి ప్రాణమైన మా మరిది ప్రాణాలు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలే. మీరు మాకేదైనా పనిప్పిస్తే. అనయ్య వీళ్ళు పని కోసం టౌన్కి వచ్చారంట. ఆ పని ఏదో మన ఇంట్లోనే చేసుకుంటారని తీసుకొచ్చాను. మంచి పని చేశాడు. మంచోళ్ళు ఎప్పుడు మంచి పనులే చేస్తారండి. అయ్యా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకో బాబు, వెళ్ళు. రారా అన్నా మ్మ్. కొంప పెద్దదే. మొత్తానికి ఇంట్లో ఈజీగానే సెటిల్ అయ్యాం. ఇక పని మొదలు పెడితే నేను అదే అనుకుంటున్నాను. ఇల్లు ఉడ్చే పనా, అంట్లు తోమే పనా? మనం వచ్చిన పని. చూసావన్నా, సొంత తమ్ముడు కాకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. సొంత తమ్ముడు కాదా? అవునన్నా, వాళ్ళందరూ అన్నదమ్ముడు పిల్లలంట. ఇంట్లో పనుడు చెప్పాడు. ఏంట్రా తినకుండా కెలుతున్నావేంటి? చిన్నబాబు గారు ప్రేమలో పడ్డాడేమో. ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఓ పని అయిపోతుంది కదా. ఆహా చెవటానికి మొహమాట పడుతున్నాడు అంటే ఆ అమ్మాయి మన లెవెల్ కాదేమో. పేదోళ్ళ పిల్ల. ఎంత పేదింటి పిల్ల అయినా సరే మా వాడు ఇష్టపడితే ఈ ఇంటి కోడలు అవుతుంది. ఒకవేళ మనకంటే గొప్పింటి పిల్ల అయితే అయినా కూడా అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది. ఎలా? మా వాడు మనసు పడ్డాడు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పెట్టి సంబంధం కుదుర్చుకున్నాం. మా మరిది సంతోషంగా ఉండటమే మాకు కావాలి. ఎంత చెప్పాక కూడా ఆలోచిస్తారండి బాబు. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. రేయ్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. లేకపోతే మీ వదిలికి విడాకులు ఇస్తాను. సుబ్బు పెళ్లి వెంకి చావుకొచ్చిందని నీ ప్రేమ నా చావుకొచ్చింది. ఆ పిల్ల ఎవరో చెప్పరా బాబు. ఏం చెప్పేది వదినా? ఆ అమ్మాయి ఇంకా ఓకే చెప్పలేదు. అంటే నువ్వంటే అమ్మాయికి ఇష్టం లేదా? ఇష్టం ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది. ప్రతి దానికి మా అన్నయ్య ఇష్టం, మా అన్నయ్య ఇష్టం అంటుంది. బాబు అన్నయ్య అంటే కాస్త భయం భక్తి ఉండాలి కదండి. ఏంట్రా ఉండేది? ఆ అమ్మాయి ఇష్టం కాదనడానికి వాళ్ళ అన్నయ్య ఎవరంట? ఎవరేంటి వాళ్ళ అన్నయ్య? ఏయ్, ఎవడైతే నాకేంట్రా? వాళ్ళ అన్నయ్యకి ఏమైనా కొమ్ములున్నాయా? పొడి చేస్తాడా? చూడు బాబు, స్ట్రైట్ గా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అడిగి. అమ్మో కొడతాడేమో. మామూలుగా అయితే ఇరక్కొడతాడండి. మా అన్నయ్య అయితే కొడతాడండి. అదేంటి? అబే అంటే అది మా అన్న నోటంట ఏ మాట వస్తే అది జరుగుద్ది. అది అయితే రేపే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడదాం. రేపటిదాకా ఎందుకండి? ఇవాళ చాలా మంచి రోజంట. వెంటనే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి తాంబూలాలు మార్చుకోండి. మనోడు మనకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. అవునవును. అబ్బా ఇల్లు చాలా బాగుంది కదా. అవునవును. ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసాడే. రండి. అన్నయ్య తనే లక్ష్మి. మహాలక్ష్మిలా ఉంది. లక్ష్మి మా అన్నయ్యలు, మా వదిన. నమస్కారం. కూర్చోండి. మీ అన్నయ్య గారిని పిలవమ్మా. అన్నయ్య, అన్నయ్య. నమస్కారం. కూర్చోండి. ఏంటండి నోరు ఎల్లబెట్టి ఎలా చూస్తారో? కూర్చోండి. మా ఇంటి పనివాడు ఈ ఇంటి యజమానా? పనివాడేంటి? ఈయన మా అన్నయ్య. బాబు చెప్పేది నిజమేనమ్మా. నువ్వు అతను మాట్లాడుకోవడం అన్నయ్య చూశాడు. నువ్వు కాలు పెట్టే ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆ ఇంటికి పనివాడిగా వెళ్ళాడమ్మా మీ అన్నయ్య.
మహారాజు లాంటి నువ్వు ఓ పనివాడిగా. మహారాజునైనా ఈ చెల్లెలికి అన్నయ్యనే కదమ్మా. చెల్లెల కోసం మా ఇంటి పనివాడిగా చేరి ఇల్లు తుడవడం బూట్ పాలిషులు చేశారంటే నమ్మలేకపోతున్నా. ఆడపిల్లల్ని ఎలా వదిలించుకుందామని చూసే ఈ రోజుల్లో మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా మీ చెల్లెల అదృష్టం. తను నా చెల్లెలు కాదండి, నా ప్రాణం. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలు, చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య, ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే ఈ ఇంటికి పెద్ద మా బాబాయ్, ఆయన చేతులతో తాంబూలాలు మార్చుకుందాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. అదేంటమ్మా, నువ్విష్టపడ్డావనే కదా ఇదంతా చేశాను. అంటే నాకు పెళ్లి చేసి పంపించేయాలని తొందరపడుతున్నావా? తొందర కాదమ్మా, బాధ్యత. ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి కదా. అమ్మా నాన్న ఉన్నా కూడా ఇదే కదా చేసేవాళ్ళు. వాళ్ళుంటే నాకే కాదు నీకు పెళ్లి చేసేవారు. ముందు నీ పెళ్లి కానివ్వమ్మా. నీ పెళ్లి విషయం తేలితేనే నా పెళ్లి. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. చేసుకుంటానమ్మా. నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నానో నాకొచ్చే భార్య కూడా నిన్నంత ప్రేమగా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోను.